నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. టీటీడీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఉరుములేని పిడుగులాగా సడన్ గా ప్రెస్ మీట్ పెట్టి ఐఏఎస్ అధికారి సీనియర్ అయినటువంటి శ్రీలక్ష్మిపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల తర్వాత చాలా మందిలో కొన్ని రకాల ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. జగన్మోహన్ రెడ్డి గారికి భూమన కరుణాకర్ రెడ్డి గారు ఎంతో, అలాగే సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి కూడా అంతే కదా, మరి ఎందుకు సడన్గా కరుణాకర్ రెడ్డి గారు ఇలా ఆవిడని అంటం జరిగింది అని చెప్పి. ఆయన కూడా సాదాసీదాగా కూడా ఏం మాట్లాడలేదు, ఆవిడని లంకిని తాటకి అని చెప్పి ఇలా పెద్ద పెద్ద మాటలే మాట్లాడారు. అలాగే ఆవిడ వేషధారణ గురించి కూడా మాట్లాడారు. మరి ఇటు చూస్తే భూమన కరుణాకర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి బంధువు. ఇటు సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి గారిని చూస్తే ఆవిడ రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాద్లో ఉన్న నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఆవిడకి కావాలని మళ్ళీ ఆంధ్రాకి కూడా తెచ్చుకున్నారు. ఆవిడ కొన్ని జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కేసుల్లో జైల్లో కూడా ఉన్న విషయం మనకు తెలిసిందే. మరి ఇలాంటి నేపథ్యంలో మరి భూమన కరుణాకర్ రెడ్డి గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండానే ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉందా, ఆవిడ నన్ను మాట్లాడే అవకాశం ఉందా, ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లోనే జరిగిందా, ఇలా చాలా రకాల అనుమానాలు అయితే ఉన్నాయి. సో అనుమానాలన్నిటికీ సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. మీరు కూడా కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు వినే ఉంటారు. అసలు ఇక్కడ ఏం జరిగింది, ఎందుకు ఈ విధంగా సడన్గా వచ్చి ఆవిడ అన్ని మాట్లాడడం జరిగింది అనుకుంటున్న టైంలో మరి అంటే నిన్నటి వరకు ప్రశ్న ఉండేది, ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీనిపైన స్పందించకపోవడంతో ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారే ఈ విధంగా మాట్లాడించుంటారా అన్న సందేహం వస్తుంది. ఆ ఛాన్స్ ఉందంటారా? ఒకళ్ళు జగన్ జైల్ మేట్, ఒకళ్ళు జగన్ సౌల్ మేట్. ఇప్పుడు జైల్ మేట్ వర్సెస్ సౌల్ మేట్, దీని వెనుకున్నది జగనేనా? ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు జగన్ స్క్రిప్టా? జగన్ చెప్పాడు, సజ్జల రాశాడు, భూమన పలికాడా? ఎందుకంటే అతను జగన్ మౌత్ పీస్, వాయిస్ ఆఫ్ జగన్. ఎవరు? భూమన కరుణాకర్ రెడ్డి. అటు రాజారెడ్డికి అడుగుల మడుగులు ఎత్తాడు. రాజశేఖర్ రెడ్డి నీకు తెలుసు, ఆయనతో పాటే నడిచాడు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి. 3 తరాలు సేవించినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి చాలా బాగా లబ్ధి పొందాడు. వాళ్ళని అడ్డం పెట్టుకుని దోచేశాడు, 1000 కోట్లు సంపాదించాడని మరి వాళ్ళ బోర్డు చైర్మన్ మరి బిఆర్ నాయుడే ఆరోపిస్తున్నారు. అసలు టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు వర్సెస్ భూమన కరుణాకర్ రెడ్డి వార్. అలాంటిది ఒక్కసారిగా ఇతను వచ్చి శ్రీలక్ష్మిపై ఎందుకు మాట్లాడాడు? ఎవరు మాట్లాడమన్నారు? ఇవాళ పజిల్ శ్రీలక్ష్మి విస్తుపోతుంది. ఏది? ఇప్పుడు శ్రీలక్ష్మి అప్రూవర్గా మారిందా? కూటమి ప్రభుత్వం శ్రీలక్ష్మిని కూడా అప్రూవర్గా చేసిందా? అంటే విజయసాయిరెడ్డి పాత్ర ఏంటి? ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మరొక కొత్త క్యారెక్టర్ విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డి ఆల్రెడీ లిక్కర్ కేసు కొలిక్కి తెచ్చాడు. ఇప్పుడు లిక్కర్ కేసు కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజు అని చెప్పాడు. సాయిరెడ్డి కసిరెడ్డి రాజు పేరు చెప్పడంతో మొత్తం 12 మంది జైలుకు పోయారు. ఏది? కసిరెడ్డి రాజు దగ్గర నుంచి మిథున్ రెడ్డి దాకా లెక్క పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి సీఎంఓ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, లేకపోతే జగన్ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, జగన్ సిమెంట్ ప్లాంట్ ఫైనాన్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప అందరూ జైలుకి వెళ్ళారంటే కారణం సాయిరెడ్డి. ఇప్పుడు సాయిరెడ్డి ఇన్ఫ్లుయెన్స్తో ఇవాళ శ్రీలక్ష్మి కూడా అప్రూవర్గా మారిందా? ఆ భయంతో ఎక్కడ శ్రీలక్ష్మి ఈ టీడీఆర్ బాండ్ల స్కామ్ నిజాలు బయటపెట్టేస్తోంది. ఇప్పుడు ఈ టీడీఆర్ బాండ్స్ ఈ స్కామ్లో కారుమూరి నాగేశ్వరరావు జైలుకి, విశాఖ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ జైలుకి, సుబ్బారెడ్డి జైలుకి. అసలు ఎవరెవరు బెనిఫిట్ పొందారు? భూమన కరుణాకర్ రెడ్డి, భూమన అభినయ్ రెడ్డి జైలుకి వెళ్తారన్న భయమా? అందుకని భూమనని జగన్ ఉసిగొల్పాడా? సాయిరెడ్డికి శ్రీలక్ష్మికి ఉన్న బంధం ఏంటి? ఇప్పుడు శ్రీలక్ష్మి జగన్ జైల్ మేట్ అన్నది గాలి జనార్దన్ రెడ్డి కేసులో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి కేసుల్లో గతంలో ఆమె 10 నెలలు జైల్లో ఉన్నారు. ఇప్పుడు అది రాజశేఖర రెడ్డి సీఎంగా అది క్విడ్ ప్రోకో 1.0. సరే, మా కోసం నువ్వు జైలుకి వెళ్ళావు కాబట్టి ఇప్పుడు క్విడ్ ప్రోకో 2.0. జగన్ సీఎం కాగానే ఆమెను మళ్ళీ పట్టుకొచ్చారు. ఆమె ఏంటి? తెలంగాణ కేడర్. అలాంటిది మరి జగన్ సీఎం కాగానే నేను వస్తానని ఆమె వర్తమానం పంపటమా? ఆమెను ఢిల్లీ తీసుకెళ్ళింది ఎవరు? ఢిల్లీలో ఆమె ఎక్కడ మకాం వేసింది? అందులో విజయసాయిరెడ్డి పాత్ర ఏంటి? అప్పటి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి, ఈ వీళ్లకున్న 33 మంది ఎంపీల బలం వాడటం, ఆమెను ఏపీ క్యాడర్కి తేవడం,
ఇక్కడ పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా నియామకం, అసలు ఆమెకు ప్రమోషన్, మళ్ళా స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పదోన్నతి. వీటన్నిటి వెనుక సాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి. సాయిరెడ్డి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డికి అడ్డం తిరిగాడో అదే సాయిరెడ్డి శ్రీలక్ష్మిని కూడా ఉసిగొల్పాడా. శ్రీలక్ష్మి కూడా జగన్కి అడ్డం తిరిగి అప్రూవర్గా మారుతుందన్న భయంతో ఇప్పుడు భూమనను వదిలారా? ఎందుకంటే భూమన కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఈ పట్టు చీరలు గుర్తులేదా? ఇప్పుడు ఒక్కొక్క చీర 1,50,000 ఖరీదు నాకు తెలుసు అన్నాడు. నువ్వు కట్టావా బిల్లులు? మనకేమనిపిస్తుందంటే శ్రీలక్ష్మి చీరలు కొని ఆ బిల్లు భూమన కరుణాకర్ రెడ్డికి పంపిందా, భూమన అభినయ్ రెడ్డికి పంపిందా, జగన్మోహన్ రెడ్డికి పంపిందా, విజయసాయి రెడ్డికి పంపిందా, సజ్జల రామకృష్ణారెడ్డి కట్టాడా బిల్లులు? ఏదో విగ్గుల గురించి గోల, 11 విగ్గులు అంటాడు. అది కూడా ఈ 11 గోల ఏంటి? ఇప్పుడు జనరల్గా ఆమె విగ్గులు మార్చిస్తే ఏమని చెప్పాలి? వారానికి విగ్గు, రోజుకో విగ్గు పెట్టేది 7 విగ్గులు అని చెప్పు. లేకపోతే సండే తీసేయి 6 విగ్గులు అని చెప్పు. సండే విగ్గు పెట్టుకోదేమో. ఒకవేళ విగ్గులు అని చెప్పాలనుకుంటే 11 గోలు ఏంటి? 11 విగ్గులు. పేర్ని నాని మొన్న చింతమనేని ప్రభాకర్ మీద విమర్శించాడు. దెందులూరు అబ్బాయి చౌదరికి వకాలతా పుచ్చుకుని మాట్లాడుతూ పేర్ని నాని ఈ బ్యాచ్ అంతా అక్కడికి వెళ్ళింది, లేళ్లప్పిరెడ్డి. సరే, చింతమనేని ప్రభాకర్ కూడా అలా తిట్టాడు, అది వేరే విషయం. పేర్ని నాని మాట్లాడుతూ ముందు 11 కార్లు వెనక 11 కార్లు అన్నాడు. మరి మీ అసలు ముందు 10 కార్లను వెనక 10 కార్లను 11 ఎందుకు? వాళ్ళ నెంబర్ను వాళ్ళే గుర్తు చేసుకుంటారు, మళ్ళీ ఎదుటి పార్టీలు కమెంట్ చేశారని చెప్పి మళ్ళీ వాళ్ళే ఫీల్ అవుతూ ఉంటారు. అంటే వీళ్ళు ఎవరిని ర్యాగింగ్ చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డిని వీళ్ళే ర్యాగింగ్ చేస్తున్నట్టే కనపడుతోంది. ముందు 11 కార్లు వెనక 11 కార్లనేమో పేర్ని నాని అంటాడు, 11 విగ్గులు పెట్టుకుందనేమో భూమన కరుణాకర్ రెడ్డి అంటాడు. అసలు అందుకు కాదు జగన్మోహన్ రెడ్డిని 11 రెడ్డి అని అందరూ ఎగతాళి చేస్తోంది. శ్రీలక్ష్మి ఇవాళ ఎందుకని నోరిప్పలేదు? ఇప్పుడు భూమన ఇవాళ మాట్లాడి మరి ఇంత సమయం అయింది, ఇన్ని గంటలు అయింది, ఇన్ని రోజులు అయింది, ఇంతవరకు శ్రీలక్ష్మి రెస్పాండ్ అవ్వాల. ఇప్పుడు ఆమె లంకిణి అన్నాడు. శ్రీలక్ష్మి లంకిణి అయితే రావణాసురుడు జగన్మోహన్ రెడ్డి ఏదో పూతనో ఏదో అన్నట్టున్నాడు. ఇప్పుడు శ్రీలక్ష్మి పూతన అయితే జగన్మోహన్ రెడ్డి కంసుడా? ఇప్పుడు నేరుగా జగన్మోహన్ రెడ్డి అనొచ్చు కదా కంసుడని. ఈమెను అనడం ద్వారా అతను అనడం ఎందుకు? చెడింది శ్రీలక్ష్మికి భూమన కరుణాకర్ రెడ్డిగా, చెడింది శ్రీలక్ష్మికి జగన్మోహన్ రెడ్డిగా. అంటే ఇప్పుడు సిఐడి ఏదో దాని మీద వేయడం జరిగింది, వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు, దానిలో ఈయన గురించిన వివరాలు బయటకు వస్తాయన్న ఉద్దేశంతోనే ఆవిడని తెర మీదకి తీసుకొచ్చారు అంటున్నారు. సో కుంభకోణంలో ఇతనికి నిజంగానే ఆయన పాత్ర లేదు అంటారా? ఎలా చూడొచ్చు అంటే ఇప్పుడు ఉన్న ఆవిడ మీదకి తోసేస్తే ఆయన చేసినటువంటి అవినీతి బయటికి రాకుండా అయితే ఉండదు కదా, అంటే ఆవిడ మీదనే తోసేయడానికి గల కారణం ఏంటంటారు? అంటే ఇక్కడ అదే మనం ఇది దగ్గర 10,000 కోట్ల స్కామ్. ఇది విశాఖపట్నంలో ఎంవివి సత్యనారాయణ, అక్కడ వైవి సుబ్బారెడ్డి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ గుడివాడ అమర్నాథ్, అప్పటి వైసీపీ మంత్రులు విజయసాయి రెడ్డి మొత్తం విశాఖను దోచేశారు. పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా శ్రీలక్ష్మి అక్కడ ఎన్ని రోడ్లు, ఏ విధంగా టీడీఆర్ బాండ్లు ఇచ్చింది. కారుమూరి నాగేశ్వరరావు తణుకు మున్సిపాలిటీ ఎంతమ్మా, చిన్న మున్సిపాలిటీ. అట్లాంటి తణుకు మున్సిపాలిటీలో 700 కోట్ల టీడీఆర్ బాండ్స్. అంటే ఎట్లా శ్రీలక్ష్మిని అడ్డం పెట్టుకుని వీళ్ళు వేసేశారు. దీనిలో శ్రీలక్ష్మి వాటా ఎంత? ఇది ఈ వాటాల దగ్గర వచ్చిన తగాదాతో బయటపడిన కుంభకోణమా? ఈ సిగపట్లు తోడు దొంగలే కదా, వీళ్ళందరూ తోడు దొంగలే. ఒక తోడు దొంగ ఇంకో దొంగ భాగవతం బయట పెడుతున్నాడు. లిక్కర్ కేసు అదేగా, తోడు దొంగలేగా. ఇప్పుడు విజయసాయి రెడ్డి లేకపోతే మిథున్ రెడ్డి అందరూ కలిసే కదా. ఆయనే చెప్పాడు, ఏది మొదటి మీటింగ్ మా ఇంట్లోనే జరిగింది, పలానా వాళ్ళు పాల్గొన్నారు. రెండో మీటింగ్ విజయవాడలో మా ఇంట్లోనే జరిగింది, పలానా వాళ్ళు పాల్గొన్నారు. తోడు దొంగ విజయసాయి రెడ్డి ఈ దొంగలందరి పేర్లు బయటపెట్టాడు. ఎక్కడ? లిక్కర్ కేసులో. ఇప్పుడు ఇక్కడ తోడు దొంగ భూమన కరుణాకర్ రెడ్డి శ్రీలక్ష్మి పేరు బయట పెడుతున్నాడంటే
అంటే పేరు బయట పెట్టడంతో కూడా ఆయన ఇంకొక మాట అన్నారు. అంటే టీడీపీ నాయకులతో కొంతమందితో ఈవిడ నా గురించి సమాచారం అందించింది అని చెప్పి అన్నారు. కానీ టీడీపీ అంటే ఇప్పుడు చంద్రబాబు గారు కూడా ఆవిడకి ఎలాంటి పదవి ఇవ్వకుండా ఈవెన్ ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఆవిడ అభినందనలు తెలవడానికి వచ్చిన టైంలో కూడా ఆవిడని దూరం పెట్టిన పరిస్థితి మనం చూసాం కదా. అలాంటిది మరి నిజంగానే ఆవిడ ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం ఉంటుందంటారా? దీన్ని ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? 5 ఏళ్ళు నువ్వు ఎమ్మెల్యేగా ఎందుకని చెప్పలే ఇవన్నీ? అప్పుడు కట్టుకోలేదా ఈ చీరలు? అప్పుడు పెట్టుకోలేదా ఈ విగ్గులు? ఆయన 5 ఏళ్ళు కూడా కాదండి, 30-35 సంవత్సరాల నుంచి ఆవిడ ఈ విధంగా చేస్తుందని చెప్పి అన్నారు మొన్న. 30-35 ఏళ్ళుగా ఉంటే రాజశేఖర రెడ్డి 5 ఏళ్ళు, గాలి జనార్దన్ రెడ్డి ఆ కుంభకోణం, ఆమె జైలుకి వెళ్ళింది. అప్పుడు ఎందుకు మాట్లాడలా భూమన? ఇప్పుడు ఇన్నాళ్ళు ఈ 30-35 ఏళ్లలో శ్రీలక్ష్మి గురించి మాట్లాడని భూమన అటు రాజశేఖర రెడ్డి టైంలో ఇటు జగన్మోహన్ రెడ్డి టైంలో వాళ్ళు సీఎంలుగా ఉన్నప్పుడు చెప్పనివి ఇప్పుడు చెప్పాడంటే అర్థం ఏంటి? ఎవరు చెప్పించారు? ఇప్పుడు భూమన నోట జగన్ మాట, సజ్జల రాత. జగన్ చెప్పాడు, సజ్జల రాశాడు, భూమన పలికాడు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.